నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఎండబెట్టుకున్నటువంటి రాగులు, పెసరపప్పు అండ్ అలాగే బాదం పప్పు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే రాగులు మాడిపోతాయి అన్నమాట. మీకు ఇవి ఫ్రై అయ్యాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక మంచి అరోమా వస్తుంది అండ్ అలాగే రాగుల్ని నోట్లో వేసుకుంటే కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట. సో అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఈ రాగుల్లో కాల్షియం అండ్ అలాగే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కానివ్వండి అండ్ అలాగే వెయిట్ గెయిన్ అయ్యేదానికి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. నా పిల్లలిద్దరికీ ఈ రాగి మాల్ట్ అయితే చాలా బాగుపడిందండి. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. మనం కూడా అప్పుడప్పుడు ఈ రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకొని తాగినా కూడా చాలా మంచిది. అండ్ అలాగే ఈ రాగి మాల్ట్ అనేది డైటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. మొలకెత్తిన రాగులతో కూడా ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని రాగి మాల్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి రాగులు, పెసరపప్పు అండ్ అలాగే బాదం పప్పు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.